మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి సంఘం నాయకులు కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు గేట్ ఎక్కి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. నాయకుల్ని అరెస్టు చేసి వాహనంలో తరలించేందుకు తీసుకువెళ్తుండగా ఒక్కసారిగా విద్యార్థులు పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ 6 ఏళ్లుగా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజుల్ని ప్రభుత్వం చెల్లించడం లేదని చెప్పారు. రాష్ట్రంలో సంవత్సరానికి 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని చెప్పారు. వీరికి ఏడాదికి 3,000 కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. కాగా 2019 నుంచి ఇప్పటి వరకు బకాయిలు చెల్లించలేదని అన్నారు. మొత్తం 8,214.57 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. తక్షణమే పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోవడమా ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్గా ఈరోజు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ యొక్క కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించగల మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే 2 ప్రధానమైనటువంటి సమస్యలు. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో గత 9 ఏళ్ల నుంచి కూడా ఈ యొక్క పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా గతం నుంచి కూడా ఇప్పటి వరకు ₹1 కూడా విడుదల కాలేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నూతన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు కేవలం మేము విడుదల చేస్తాం, విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఏ ఒక్క రోజు కూడా ₹1 కూడా విడుదల చేసినట్టు ఏ ఒక్క పేపర్ ప్రెస్ మీట్లో కూడా విడుదల చేయలేదు. అంతేకాదు ఈ రోజు ఇంకో ప్రధానమైనటువంటి సమస్య, గత 15 రోజులప్పటి నుంచి కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగులు కూడా ప్రతి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల ముందు కూడా బిటాయించి సమ్మెలు చేస్తూ ఉన్నారు. ఈరోజు సమ్మెలు ఎందుకు చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి అతి ప్రధానమైన సమస్య ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 100 రోజుల్లోనే మీకు ఉన్నటువంటి డిమాండ్స్ను మేము వెలుగులోకి తీసి వాటిని పరిష్కరిస్తాం, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాం అని చెప్పేసి గతంలో ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంతేకాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 2 ఏళ్లప్పటి నుంచి కూడా ఫుడ్ పాయిజన్ కలకలం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని అతను కుదరం జరుగుతూ ఉంది. ఈరోజు విద్యార్థులు చదువుకోవాలా లేకపోతే వాళ్ళు అక్కడ తల్లిదండ్రులతో పనికి వెళ్ళాలా అని చెప్పేసి ఈరోజు మంచిర్యాల జిల్లా కమిటీగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యార్థులపై ఎందుకు ఇంత మొండి వైఖరి చేస్తూ ఉంది, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది? కాబట్టి రానున్న రోజులలో కేవలం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లే కాదు, రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో మేము ఈ యొక్క సెక్రటరియట్లో కూడా ముట్టడి లేస్తాం. లేదు అనంటే ఈరోజు సమస్యలు పరిష్కరించకపోతే మిమ్మల్ని గద్దె దించేంత వరకు కూడా ఎస్ఎఫ్ఐగా ఎక్కడ కూడా ఎన్నికలు వేయదు అని చెప్పేసి ఈరోజు మంచిర్యాల జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.